రెండోది నీకు ఒక చిన్న రిక్వెస్టే బాబు. పాపం నువ్వు వెళ్ళి నీకు పాకిస్తాన్ నీ మీద నీకు అమితమైన ప్రేమ కదా. ఎందుకంటే రోడ్డు మీద అడుక్కుంటే వాడికిను భారతదేశంలో అభివృద్ధి పరుస్తున్న మోడీకి భారతదేశాన్ని ఒకే ఘాటును కట్టేసే దౌర్భాగ్యుడు నువ్వే. వాళ్ళు పాపం పాకిస్తాన్ వాళ్ళు అక్కడ నేను వాళ్ళని ఇంకా హెచ్చించాలని చెప్పి వాళ్ళ యొక్క లెవెల్ పెంచాలి అనే ఉద్దేశంతో నువ్వు వాళ్ళని పైకి లేపావు. వాళ్ళు మీడియేటర్గా చేసి సక్సెస్ అయిందా? ఆడికి అడుక్కోవడం తప్పించి ఇంకోటి తెలియదయ్యా బాబు. ఆ మాత్రం నీకు తెలియదా? నువ్వు ప్రెసిడెంట్ ఎలా అయ్యావు? ఎవడికి ఏ పనిలో నైపుణ్యం ఉంటుందో ఆ పనికి వాడికి అప్పచెప్పాలి. ముష్టోని తీసుకొచ్చి అరే బాబు మాకు మీడియేషన్ చేయరా అంటే ఆడేం చేస్తాడు? మా చిన్నప్పుడు ఒక కథ ఉంది, మరి ఇది కులాలను బట్టి అంటున్నాను అనకండి. ఒక రాజు మీదకి ఒక దేశం మీదకి పక్కన ఉన్న దేశం ఇలాంటి దేశం వచ్చిందంట. వస్తే ఆ పాపం రాజుగారు ఓడిపోయాడు. ఆయన పారిపోతున్నప్పుడు ఆయనతో పాటు ఆయన ఆస్థానం మంగళ వాళ్ళు ఉన్నారు, అంటే క్షురకుడు నాయి బ్రాహ్మణుడు ఉన్నారన్నమాట. సో ఇంకో దేశానికి వెళ్ళాడు. ఈ రాజుగారు ఏం పని చేయలేడు. అప్పుడు అతనితో అడిగాడు మాట గడ్డం గీయించుకునే సమయంలో, మరి ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు, ఏం చేయమంటావని. సార్ ఈ దేశం మా మామగారిది, ఆయన నాకు ఒక 30 వీధులు ఇచ్చాడు. ఆ వీధిలో నేను తిరుగుతూ ఎవరికి కావస్తే అక్కడ వాళ్ళకి క్షౌరం చేయటం గడ్డం చేయటం నేను చేసుకుంటాను. దాంతో నాకు లైవ్లీహుడ్ సరిపోతుంది. మీరు మహారాజు కదా, ఓ పని చేస్తాను, ఆ 30లో 20 మీకు ఇచ్చేస్తాను. చక్కగా మీరు ఆ 20 మీద హాయిగా తినచ్చు. ఒక 10 ఉంటే చాలు, నాకు పెద్ద ఎక్కువ ఖర్చు ఉండదు కదా అన్నాడు. అంటే ఎవరి స్థాయికి తగ్గట్టుగా వారి ఆలోచనలు ఉంటాయి. అలాగే ఆ పాకిస్తాన్కి తగ్గట్టుగా ఆలోచన అలాగే ఉంటాయి. నువ్వు మీటింగ్ పెట్టమన్నావు, పెట్టాడు. ఆ హోటల్ బుక్ చేశాడు. ఆ హోటల్ వాడికి డబ్బులు ఇవ్వలేదు. ఆ తిన్న తిండికి డబ్బులు ఇవ్వలేదు. బ్యారెస్ కనీసం టిప్పు కూడా ఇవ్వలేదు. వాళ్ళు ఎంత చీత్కరిస్తున్నారో తెలుసా? ఇంకా ఏమనంటే వీళ్ళు ప్రభుత్వం దగ్గర డబ్బులు అడుగుతావా అని బెదిరిస్తున్నారంట. ఇది ఎక్కడ దౌర్భాగ్యం అయ్యా బాబు? హోటల్ వాడు ఇచ్చి కూడా, అది 5 స్టార్ హోటల్, ఇది కాకా హోటల్ కాదు. ఆ 5 స్టార్ హోటల్ వాడు ఎందుకంటే బిల్లు వసూలు చేయకపోతే వాళ్ళు జీతాలు కట్ చేస్తారు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉండదు. పోనీ నీ చెంచా కదా, ఆ చెంచాగాడికి సంగతి తెలుసు కదా, కనీసం నువ్వైనా పే చేయి వాళ్ళకి, ఆ హోటల్ వాడికి టిప్గా కనీసం $100 ఇవ్వు. సీ యూ మీ అండ్ రామ్జీ.